ఒక మగాడికి జీవితంలో ఆనందమైన క్షణాలు చాలా ఉంటాయి. ఫ్రెండ్స్తో సరదాగా గడిపినప్పుడు, మంచి మార్కులు వచ్చినప్పుడు, అనుకున్న ఉద్యోగం దొరికినప్పుడు, అద్భుతమైన అమ్మాయి భారీగా తన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు, ఇలా చాలా మూమెంట్స్ ఉంటాయి. కానీ వాటన్నిటికన్నా 100 రెట్లు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏంటో తెలుసా? తండ్రి అవుతున్నానని తెలిసినప్పుడు. అదేమి చిత్రమో తెలియదు. తండ్రి అనే హోదాలోకి రాగానే ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. తన పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్ళే తెగింపు కూడా వచ్చేస్తుంది. వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వడం కోసం ప్రపంచంతోనైనా యుద్ధం చేసేంత బలం వచ్చేస్తుంది. ఆ రియాక్షన్ పేరేంటో నాకు కూడా తెలియదు. కానీ ఈ క్షణం ఇద్దరు కూతుళ్ళ మధ్య ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవ్వడూ లేడనిపిస్తుంది. ఈ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉండాలంటే ఉంటుందిలే బ్యాడ్ పోలీస్. ఉండాలి అంటే మీరిద్దరూ నాకు ప్రామిస్ చేయాలి. ఏంటది? మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. సరేనా? సరే బ్యాడ్ పోలీస్, ప్రామిస్. సరే, ఒకసారి కిస్ చేయండి. బాగుందమ్మా, మీ ముద్దులు బాగున్నాయి, మీ ముచ్చట్లు బాగున్నాయి. ఎంతైనా తండ్రి కూతుళ్ళు ఒకటి. నేనేగా పరాయిదాన్ని. అలా అనుకుంటావేంటి ఫ్రెండ్? మనమందరం ఒక్కటే ఫ్యామిలీ కదా. మరి నాకు మీరు ముద్దిచ్చారా? ఓ అదా నీ ప్రాబ్లం. పింకీ ఇప్పదా. పింకీ, నా దగ్గర బోల్డ్ అని బొమ్మలున్నాయి, వెళ్ళి ఆడుకుందాం. పద పద. బ్యాడ్ పోలీస్, మేము వెళ్ళి ఆడుకుంటాం. పిల్లలతో ఉంటే మీరు పసిపిల్లాడైపోతారండి. ఈ ఆనందంలో 100 ఏళ్ల ఆయుష్ పెరిగిపోతుంది మీకు. నా జీవితంలో వీళ్ళుంటే చాలండి, ఏ బాధ నన్నేం చేయలేదు. విచిత్రం ఏంటంటే రాధిక స్వీటీ నా లైఫ్లోకి తీసుకొస్తే మీరేమో నా సొంత కూతుర్నే నా దగ్గరికి చేర్చారు. రూపం వేరేనా, మీ ఇద్దరు ఆలోచనలు ఒకటే, నడుచుకునే తీరు ఒకటే. ఒక్కోసారి మీరే నా రాధికేమో అనిపిస్తుంది. మీ ఇద్దరూ నా సంతోషం కోసం ఏవైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు.
స్వీటీ, పింకీ, ఎక్కడున్నారు? త్వరగా రండి, మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. రావాలి. హాయ్, ఏం గిఫ్ట్ తెచ్చావు బ్యాడ్ బాయ్స్? ఏం తెచ్చానో చెప్పుకోండి. స్వీట్ తెచ్చారా? చాక్లెట్ తెచ్చావా? నో. కేక్ తీసుకొచ్చావా? నో. మరేం తెచ్చావు? ఈ సస్పెన్స్ ఎందుకు? అదేంటో చెప్పొచ్చు కదా. చూపిస్తే నాకేంటి లాభం? ఇంత కమిషన్ అయ్యావేంటి బ్యాడ్ పోలీస్? పైగా పెద్ద పోలీస్ అయ్యండి లంచం అడగొచ్చా? అది కూడా కూతుర్ల దగ్గర. తప్పే, కానీ తప్పదు. నా లంచం నాకు ఇస్తేనే మీ గిఫ్ట్లు మీకు ఇస్తాను. ఓహో. ఇది చాలా ఇంకా కావాలా? కూతుళ్ళ ప్రేమని కాదనే తండ్రి ఎవరైనా ఉంటారా? చాలే. టట్టడాయ్. హాయ్, డ్రెస్. ఇదిలా చూడండి, బాగుంది కదా? సూపర్ గా ఉంది. ఫ్రెండ్ ఎలా ఉంది? సూపర్. అక్క ఎలా ఉంది? ఇదెలా ఉంది? హే, చాలా బాగుంది బ్యాడ్ పోలీస్. నచ్చిందా? హే, చాలా బాగుంది బ్యాడ్ పోలీస్. ఒక నిమిషం. హలో, ఇదిలా చూడండి, డ్రెస్ వేసుకున్న తర్వాత పెట్టుకుందు గాని. అలాగే ఫ్రెండ్. సరే. పింకీ బంగారు, ఏమైంది? ఏం కాలేదు. ఏం కాకపోతే ఎందుకలా ఉన్నావు? డాడీకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. స్వీటీ అంటేనే ఇష్టం. అలా ఏం లేదురా, డాడీకి ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. మీ అందరికీ తనంటేనే ఇష్టం. అలా ఏం కాదురా, నువ్వు బాధపడుకో. ఫ్రెండ్, నువ్వు ఆగు. పింకీ నేను కన్విన్స్ చేస్తాను. నువ్వు ఇట్రా. పింకీ, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? బ్యాడ్ పోలీసు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నీకు ఇవ్వలేదనా? దానికి ఎందుకు బాధపడతావు? నాకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వే తీసుకో. తీసుకో. చూసావా ఫ్రెండ్, మ్యాటర్ని ఎంత సింపుల్ గా డైవర్స్ చేశాను. నీ జాలి నాకేం అక్కర్లేదు. పింకీ, చెల్లెలతో అలాగే నా ప్రవర్తించేది. ఉండు. ఇప్పుడేంటి, చెల్లిచ్చేది నీకొద్దు అంటున్నావు, అంతే కదా? పోనీ నేనిస్తే నువ్వు తీసుకుంటావా? నువ్వు కూడా గిఫ్ట్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. నీకు కావాలా వద్దా? కావాలి. పైన గదిలో ఉంది, ఇస్తానురా. స్వీటీ, పద. అలాగే ఫ్రెండ్. నగలు ఇవన్నీ నీకోసమే తెచ్చాను. ఎలా ఉంది? చాలా బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది, చాలా బాగుంది.
అయితే కోపం తగ్గిందా? హ్మ్. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. సరే, మీరిద్దరు వెళ్ళి ఆడుకోండి. అలాగే ఫ్రెండ్. వెళ్ళండి. రా అక్క ఆడుకుందాం. అక్క సరిగ్గా పట్టుకో అక్క. ఏయ్, ఈ నెక్లెస్ ఎక్కడిది నీకు? నీకెందుకు? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఇది ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఓహో, నువ్విచ్చావా? దొరికావే, చెప్తా. పల్లవి, పల్లవి బయటికి రా. పల్లవి, పల్లవి. ఏయ్, నువ్వు నోర్ముయ్. పల్లవి బయటికి రా. పల్లవి. ఏమైంది? అరే, నిన్నే అడిగేది. చెప్పవేంటి? పిలిచావు కదా, ఏమైంది? చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. ఈ పింకీ మెళ్ళలో ఏముందో చూసి చెప్పు. నెక్లెస్ ఉంది. ఒట్టి నెక్లెస్ కాదు, అది రాధిక నెక్లెస్. దాన్ని నా పిల్ల మెడలో వేయడానికి నువ్వెవరు? వేస్తే వేసింది, అందులో తప్పే ఉంది. పింకీ ఇంటి వారసురాలే కదా. నాన్న, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నేను తప్పు అంటున్నది నెక్లెస్ దీనికి ఇచ్చిన దాని గురించి కాదు. అమ్మ ఎంతో ప్రేమగా తన కోడలికిచ్చిన నగలు ఎక్కడున్నాయన్న సంగతి రాధికకి మాత్రమే తెలుసు. రాధిక కనిపించకుండా పోయి ఇంతకాలం అవుతున్నా మనలో ఏ ఒక్కరం కూడా ఆ నగలు తాకే ప్రయత్నం చేయలేదు. అలాంటిది ఇప్పుడు ముక్కు మొహం తెలియని అమ్మాయి వచ్చి వాటిని రహస్యంగా బయటికి తీసింది. అవి అక్కడున్నాయని ఎలా తెలిసింది? ఎందుకు తీసింది? వదినా, మాటలు మర్యాదగా రానివ్వండి. రాకపోతే రాకపోతే ఏం చేస్తావు? అయినా నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వేమైనా ఇంటి కోడల్వా అన్నింటి మీద అధికారం చూపించడానికి? ఆఫ్టర్ ఆల్ డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేయడానికి వచ్చిందానివే కదా. ఈ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి గమనిస్తున్నాను. ఎప్పుడు చూడు ఇంట్లో దాచిన డబ్బు మీద, ఒంటి మీద వేసుకున్న బంగారం మీదే కళ్ళున్నాయి. నేనైతే నా బంగారాన్ని కాపాడుకోలేక చచ్చిపోతున్నాను. అవునక్క, ఈ పిల్ల ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నా పర్సులో డబ్బులు మొత్తం మాయమైపోతున్నాయక్క. అప్పుడే చెప్దాం అనుకున్నాను, మరి చీప్గా ఉంటుందేమని సైలెంట్ అయిపోయాను. చూసావా అమ్మా, ఒక్కొక్కటిగా దీని బండారాలు ఎలా బయట పడుతున్నాయో. మీ కళ్ళ ముందు ఇంత చోద్యం జరుగుతూ ఉంటే అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటమ్మా? గట్టిగా నిలదీసి అడుగు. అత్తయ్య, వీళ్ళ మాటలు నమ్మకండి. నేనే దొంగతనం చేయలేదత్తయ్య. చెయ్యాలని కూడా అనుకోలేదు. వీళ్ళు కావాలనే నా మీద నిందలు వేస్తున్నారు. అయినా నా ఇంట్లో వస్తువులు నేను ముట్టుకుంటే తప్పెలా అవుతుందత్తయ్య? ఆ నగలు అక్కడున్నాయన్న విషయం నీకెలా తెలుసు? అడిగేది నిన్నే. నా ప్రశ్నకి నీ మౌనం సమాధానం కాదు. చెప్పు. అత్తయ్య, అత్తయ్య కాదు, నీకు ఇదివరకే చెప్పాను. పల్లవి రూపురేఖలున్నంత మాత్రాన నువ్వు పల్లవైపోవు అని. ఈ ఇంట్లో ఒక టీవీ ఉంది, ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒక సోఫా ఉంది, నువ్వు ఉన్నావు. నా దృష్టిలో నీ స్థానం అక్కడి వరకే. అలుసిచ్చాం కదా అని అజమాయిషి చేయకు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ నగలు అక్కడున్నాయన్న సంగతి నీకెలా తెలుసు? ఏం జరుగుతుంది ఇక్కడ? కార్తీక్, ఈ ఇంట్లో దొంగతనం జరిగింది.
దొంగతనమా? అవును కార్తీక్, పల్లవిలాగా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. తను బుద్ధి చూపించింది. దొంగతనం అంటే ఏదైనా తీసుకుని పారిపోయే ప్రయత్నం చేసిందా? కాదు, మరేం చేసింది? ఇంట్లో రాధిక నగలు ఎక్కడున్నాయో మనకే తెలీదు. అలాంటిది వాటిని అమ్మాయి వెతికి తీసింది. తీసి దాచేసుకుందా? లేదు కార్తీక్, దాన్ని మన పింకీ మెడలో వేసింది. అలాంటప్పుడు అది దొంగతనం ఎలా అవుతుంది? ఈ ఇంటి కోడలుగా, పింకీ కన్న తల్లిగా తన బాధ్యత అవుతుంది. కార్తీక్, ఈ అమ్మాయే పల్లవని ఈ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరూ నమ్మడం లేదు. అలాంటప్పుడు ఇలా చేయడం తప్పు కాదంటావా? తప్పు కాదమ్మా. ఒక విషయం అడుగుతాను, ఆ నగలు ఎవరివి? రాధికవి. రాధిక ఎక్కడివి? నేనే ఇచ్చాను. నీకెక్కడివి? పల్లవి నగలు పల్లవి తదనంతరం అది రాధికకి చెందాలి కాబట్టి అవి రాధికకే ఇచ్చాను. అంటే ఈ నగలు పల్లవి అంటే వాటి మీద పూర్తి అధికారం పల్లవికి ఉన్నట్టే కదా? తన నగలు తన బిడ్డ వేసుకుంది, అది తప్పేలా అవుతుంది? అది కాదు కార్తీక్, ఆ నగలు అక్కడున్నాయని తనకెలా తెలుసు అంటున్నాను. అక్క, తన ఇంటి కోడలు, ఏది ఎక్కడ ఉంటుందో తనకి తెలీదా? అతయ్య, మావయ్య ఏమన్నారు? మీ నగలు డబ్బు పోయాయా? అసలు పోగొట్టుకునేంత ఉందా మావయ్య మీ దగ్గర? ఎంతో కాదు, 100 150. సందు దొరికితే చాలు తనని నిందించాలనుకునే మీ మైండ్ సెట్ని మార్చుకోండి. జీవితం మొత్తం ఎదుటి వాళ్ళ తప్పుల్నే వెతకడానికి సరిపెడితే ఇక మీరెప్పుడు బతుకుతారు? పద పల్లవి, రండమ్మా. సకల, ఏంటమ్మా? నీకు నగలిచ్చాను కదా, ఏ నగలమ్మా? 7 వారాల నగలు. ఈ ఇంటి వారసురాలు వచ్చేదాకా నీ దగ్గరే ఉంచమనిచ్చాను కదా. ఓ, అవా ఉన్నాయమ్మా. వెళ్ళి తీసుకురా. ఏమైంది? వెళ్ళి తీసుకురావే. అంటే అది ఏంటో క్లియర్గా చెప్పు. అవి ఇంట్లో ఎందుకని లాకర్లో పెట్టించాను. సరే, త్వరగా తెప్పించు, పింకీకి ఇవ్వాలి. సకల ఇంత తడబడుతుంది అంటే ఖచ్చితంగా తాకట్టు పెట్టే ఉంటుంది. ఆ నగలు బీరువాలో ఉన్నాయని మీకెలా తెలుసు? అవి అక్కడ ఉంటాయని పల్లవికి, రాధిక్కి తప్ప మూడో వ్యక్తికి తెలీదు. అలాంటిది వాళ్లే మీతో చెప్పి పంపించినట్టు వాటిని బయటికి తీసిచ్చారు. చెప్పండి రుక్మిణి గారు, మీకెలా తెలుసు? మీకు మా రాధిక పరిచయం ఉందా?
అలాంటిదేం లేదండి. మరైతే మీకు ఎలా తెలుసో చెప్పండి. చెప్పండి. అది అది నేను చెప్తాను బ్యాడ్ పోలీస్. ఈ నగలు నా ఫ్రెండే తీసిచ్చింది, కానీ మా ఫ్రెండ్ తప్పేం లేదు. ఏం జరిగిందమ్మా? ఇందాక నేను పింకీ రూమ్ లోకి వచ్చాము.